నిన్న ఒక పండుగ వాతావరణం ఉండే. నిన్న మీరు చూస్తే మహిళలు 4,5,000 మంది మహిళలు బతుకమ్మలు తీసుకొని వచ్చిండ్రు. ఓకే. తర్వాత అక్కడ ఎక్కడ చూసినా కానీ అంబర్పేటలో మన ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చేనంబర్ చౌరస్తా దాకా విపరీతమైన జనాలు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతానికి. ఓకే. మహిళలు అయితే 2 గంటల నుంచి వెయిట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయన తోటి మేము బతుకమ్మలు తీసుకుపోయి బతుకమ్మ కుంటలు వేయాల్సిందే ఇవాళ ఆయనతోటే నడుస్తాం సార్ మేమని. సో అది ఎంత మంచి వాతావరణం అంటే అంత మంచి వాతావరణం. ఎందుకనంటే బతుకమ్మ కుంటకు ఒక ప్రాధాన్యత ఉంది. 40 ఏళ్ళ కింద అక్కడ అందరు వచ్చి బతుకమ్మ ఆడేటోళ్ళంట. అది 15 ఎకరాల చెరువు ఉండే. అది కబ్జాలు పెట్టుకుంటే లాస్ట్కి 5 ఎకరాల 17 గుంటల లెక్క మిగిలింది. ఇప్పుడు అక్కడ లోకల్ నాయకుడు ఎడ్డ సుధాకర్ రెడ్డి అని అప్పుడు 2014లో కంటెస్ట్ కూడా బీఆర్ఎస్ నుంచి ఆయన ల్యాండ్ని కబ్జా పెట్టాడు. 10 సంవత్సరాలు ఆయనే పెట్టాడా? వాళ్ళే డైరెక్ట్ ఆయనే కొట్లాడుతున్నాడు కోర్టులో కూడా. దానికి కేసీఆర్, కేటీఆర్, కవిత ముగ్గురు కూడా 10 సంవత్సరాలు వాళ్ళు ఉంటే ఒక్కరోజు కూడా బతుకమ్మ కుంటని కాపాడదామనే ఉద్దేశంలో వీళ్ళారు. అంటే పరోక్షంగా ఆయనకు మద్దతు తెలిపారు. సో కిషన్ రెడ్డి గారు అక్కడ ప్రాధాన్యత వహిస్తున్నారు. అప్పుడు ఎమ్మెల్యే కింద ఆయన అక్కడ 3 టర్మ్లు ఎమ్మెల్యే చేసిండు. కేంద్ర మంత్రి లేకున్నాడు లాస్ట్ 5 ఇయర్స్. మళ్ళీ ఇప్పుడు కేంద్ర మంత్రి అండి. ఒక్కరోజు కూడా బతుకమ్మను కుంటని కాపాడదామనే ఒక ఆలోచన కూడా కిషన్ రెడ్డి గారికి రాలే. టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు 10 సంవత్సరాలు. బతుకమ్మ ఏమన్నది కవిత తెలంగాణ జాగృతిలో ఉన్నప్పుడు వచ్చే తెలంగాణలో ఫస్ట్ బతుకమ్మ నేను బతుకమ్మ కుంటల్ని ఆడతా అని చెప్పింది. ఎక్కడ పోయింది కవితమ్మ?